హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కేఆర్సీ అఫీషియల్. సో నేను నిన్న ఒక వీడియో చూసిన, అది మన కాంత్రీస్ అది. అందులో నాకు ఒక విషయం మంచిగా అనిపించింది. సో నేను మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. అది ఏంటి అంటే, కాంత్రీస్ ఏం చెప్తాడంటే, పొద్దున్న లేచినాక అట్లీస్ట్ ఒక 2 గంటలు అన్నీ మర్చిపో. వాని గురించి, వీరి గురించి, ప్రపంచం గురించి, ఫ్యామిలీ గురించి అన్నీ మర్చిపో. ఫస్ట్ లేచినాక నీ గురించి నువ్వు 2 గంటలు స్పెండ్ చేసుకో. నీ గురించి నువ్వు అంటే నీ రొటీన్. ఒక్కొక్కరికి ఒక రొటీన్ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే యోగా చేయడము, ధ్యానం చేయడము, వాకింగ్ చేయడం, ఇలాంటివి. దీనికి తోడు కొన్ని హెల్త్ ఇష్యూస్. బిఫోర్ స్టార్టింగ్ లైక్ మార్నింగ్ ఒక 1/2 లీటర్ టు 1 లీటర్, ఇంకొద్దిగా అటు ఇటు ఒక 1250 ml వరకు మ్యాక్సిమం నార్మల్ వాటర్, లేదంటే గోరువెచ్చని వాటర్ తాగితే మంచిది. సో ఇది నేను యాడ్ చేసిన. ఓకే. సో పొద్దున్న ఇవ్వగానే మనం యాక్చువల్గా ఏంది, మనము నిద్రలోకి వెళ్ళి, అంటే గాఢ నిద్రలోకి వెళ్ళి ఒక్కసారి కొద్దిగా బయటకు వచ్చినామంటే మన మైండ్ యాక్టివేట్ అయ్యి ఆలోచనలు వస్తుంటుంది. ఫస్ట్ అక్కడ నువ్వు బ్రేక్ అయ్యి, తాగుబోతులకు అర్థం కాదు కానీ తాగకుండా పడుకున్నాను తెలుస్తుంటుంది ఏం ఆలోచనలు వస్తున్నాయి ఏంటి అనేది. సో దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫోకస్ చేసి డైవర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, పిచ్చి థాట్స్ వస్తున్నాయి అంటే మీరు ఏదైనా ఒక మంత్రం చెప్పించుకోండి. అది మీ ఇష్టం. ఓం కోకోకోలా అనుకున్నా పర్లేదు, ఓం నమః శివాయ అనుకున్నా పర్లేదు, ఇంకేదైనా అనుకున్నా పర్లేదు. అంటే అన్ని థాట్స్ ఒక థాట్ మీద వస్తుంది అట్లా. సో పొద్దున్న ఇవ్వగానే పరచింతన తీసేసి, వర్కౌట్ ఇంపార్టెంట్, వర్క్ గురించి కూడా తీసేసి ఆలోచించాం. అంటే కొన్ని ఉంటాయి ఎమర్జెన్సీ, అప్పటిదప్పుడు మనము అప్డేట్ చేయాల్సినవి ఉంటాయి వృత్తిపరంగా. అవి చేసుకొని మళ్ళీ ఇమీడియట్గా బ్యాక్ వచ్చేసేయండి. కానీ నేను చూసిన దాంట్లో కూడా, ఈవెన్ నా వరకు కూడా నేను ఈ ప్రాక్టీస్ చేసి చెప్తున్నా, ఇట్ వర్క్స్ ఎ లాట్. చాలామంది పొద్దున్న ఇవ్వగానే షురూ అవుతుంది ఇట్లా. అంటే మనకి ఏదో ఒక ఇష్యూ వస్తుంది, ఒక చిన్న పనామి దగ్గరికి వెళ్ళి ఇష్యూ స్టార్ట్ అవుతాయి మన ఇంట్లో. వీఆర్ ఆల్ నో అబౌట్ దిస్. సో పొద్దున్న ఇవ్వగానే ఫస్ట్ చేయాల్సిన పనులు ఇవన్నట్టు. ఏంది, ఒక 1 or 2 hours మినిమం. నన్ను 2 hours పెట్టుకుంటే మంచిది. ఏంది నీకోసమే. సో ఇలా చేస్తే ఏమవుతుంది అంటే, ఈ 2 hours అనేది నీ గురించి నువ్వు ఒక డేని మొత్తం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఒక డే అంతా ఎలా ఉండాలన్నది ఒక అవేర్నెస్ వస్తుంది. ఇట్లా చేస్తే లాభం ఏంది, మన శరీరంలో రకరకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. ఆ విషయం అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని హార్మోన్స్ ద్వారా శరీరం మీద మంచి ప్రభావం ఉంటుంది, కొన్ని హార్మోన్స్ ద్వారా శరీరం మీద చెడు ప్రభావం ఉంటుంది. హార్మోన్స్ మంచివి లేదు చెడువి నీ శరీరంలో రిలీజ్ కావాలంటే దానిలో నీ మనసు యొక్క పాత్ర, ఆహార పాత్ర చాలా ఇంపార్టెంట్. సో ఒక రోజంతా మంచి ఆలోచనలు రావాలి. అసలు మంచి చెడు ఉండదు కానీ నువ్వు తీసుకునే దాని మీద ఇంపాక్ట్ అయి ఉంటుంది, ఎట్లాంటిది ఏంది అనేది కదా. సో ఏదైనా ఒకటి చేయండి. ఎక్సర్సైజ్ చెప్తే డ్యాన్స్ చేయండి, డ్యాన్స్ చెప్తే కింద పడి బొర్లండి, రోజు చేయండి, డైలీ సేమ్ టైం చేయండి. సో బాడీ కూడా అలవాటు అవుతుంది. ఇది 1-2 రోజుల్లో సాధించేదైతే కాదు, నాకు తెలిసి 1-2 నెలల్లో కూడా సాధించేది కాదు. పట్టొచ్చు, తక్కువ టైం పట్టిన వాళ్ళు అదృష్టవంతులు, దానికి నేనేం అనలేను. కానీ ప్రయత్నం చేయండి, మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసు. అసలు కొన్నిసార్లు అయితే మీ మనసులో ఏం ఆలోచనలు రావు, అట్లా మీ మనసును మీరు చూస్తుంటారు అన్నట్టు. అంతే ఈ సిచ్యువేషన్ కూడా వస్తుంది. మంచి ఆధ్యాత్మిక సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో ఉన్నవి చూడండి. యాజ్ ఎ డాక్టర్గా చెప్తున్నా, ఎమర్జెన్సీలో డాక్టర్ దగ్గర రండి, లేకపోతే రాకండి. నా అబ్జర్వేషన్లో, మా రీసెర్చ్ అబ్జర్వేషన్లో నేను చూసే దాంట్లో తెలిసింది ఏంటంటే, more than 90% డిసీజెస్ ఇప్పుడున్న ఆహార అలవాట్లతో వస్తాయండి. ఏదో అనుకుంటారు అందరు, వాయు కాలుష్యం, వాటర్ కాలుష్యం. ఏం లేదు, అవసరానికన్నా ఎక్కువ తిని రోగాలు తెచ్చుకుంటున్నారు.
రుచి కోసం దీన్ని రోగాలు తెచ్చుకుంటున్నారు. శరీరానికి రుచి అవసరం లేదండి. రుచి అనేది కేవలం నాలుకకి కావాలి. సో ఆ రుచి ఎంబడి జనాలు మొత్తం చాలా రకాల రోగాలు తెచ్చుకుంటున్నారు. అసలు నమ్మరు ఎవరు ఫుడ్ ద్వారా ఎట్లాంటి రోగాలు వస్తున్నాయి అనేది. ఫుడ్కు ఆలోచనలకు, ఫుడ్కు శరీరానికి వచ్చే రోగాలకు సంబంధం ఉందని చాలామంది తెలియదు. చెప్తే కూడా నమ్మరు. పిచ్చోడు ఎట్లా చెప్తుంది అనుకుంటారు. సో ఫుడ్ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. సో నన్ను అడిగితే నేను మీకు ఆరోగ్యంగా కావాలి అంటే మంత్ర సత్యనారాయణ గారి వీడియో చూడండి. మీ ఇంట్లో ఉండి మీ సొంతంగా డాక్టర్ కాగలుగుతారు. తెలుగు వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక గురించి జీవితానికి కొద్దిగా గట్టిగా అర్థం చేసుకోవాలంటే కాంత్రేశ గారి వీడియో చూడండి. చాలా బాగుంటుంది. బాగుంటాయని కాదు కానీ లైఫ్కు నన్ను అడితే మస్ట్ చూడాల్సిన వీడియోస్. బాగుంటాయని చూడకండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. జీవితం అంటే ఏదో అర్థమవుతుంది. ఎందుకంటే అసలు లైఫ్ ఏంది, జీవితం ఏంది అనేది కొన్ని రోజులు నాకు కూడా తెలియదు. ఒకరోజు గట్టిగా అనిపించింది, దిస్ బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్. ఫీల్ అయినా ఆ విషయాన్ని, షాక్ అయినా. ఏమో మనం బానిసలమా ఏందని. తర్వాత తెలిసింది మనం బానిసలం కాదు. ఈ శరీరం వచ్చిపోతుంది, కానీ ఈ శరీరం లోపల ఉన్న నేను అనేది మాత్రం ఉంటుంది ఇప్పుడు. సో దీని తర్వాత రకరకాల స్ట్రగుల్, 15 years స్ట్రగుల్, అన్ని రకాలుగా హెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా, అన్ని రకాలుగా దిగజారినాక కాన్ఫిడెన్స్గా చెప్తున్నా, మస్తున్నది లైఫ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అర్థం చేసుకుంటే. ఎందుకంటే ఎప్పుడు సఫరింగ్ అనేది ఉంటుందండి, అది మ్యాటర్ కాదు. సో నేను ఎందుకు ఫస్ట్ టాపిక్ మార్నింగ్ 2 hours స్టార్ట్ చేసి ఇదంతా చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడైనా నిద్రలేవండి. అట్లీస్ట్ 1-2 hours, 1 hour అట్లీస్ట్ మీరు మీ గురించి ఒక టైం పెట్టుకోండి. మీ గురించే పెట్టుకోండి. అసలు ఎవరు ఉండొద్దు, ఉండకూడదు కూడా. అట్లా ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ప్రయత్నం చేయండి. హ్యాపీనెస్ ఈజ్ నాట్ చాయిస్. హ్యాపీనెస్ ఈజ్ యువర్ నేచర్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకు ప్రతిసారి హ్యాపీగానే ఉండాలి? ఉండకు, ఏడ్చుకుంటుండు ఎవడదన్నాడు. నేను ఇదంతా కేవలం సంతోషంగా ఉండే వాళ్ళ కోసం చెప్తున్నాను. నిరంతరం బాధపడుకుంటూ ఉంటాము, మా జీవితాలు ఇంతే అనుకుంటే దట్స్ ఓకే యార్. నేను అందరి ఆలోచనలను, అందరి స్వతంత్రాన్ని ఎప్పుడూ కించపరచను. అట్లాంటి ఉద్దేశం నాకు లేదు. అదే నేను చెప్పదలుచుకున్నాను. సో 10 minutes వీడియో చేస్తున్నా. ఈ మధ్యలోనే స్టార్ట్ చేసిన. డైలీ ఒక వీడియో తయారు చేయాలని నా కోరిక, నా ఆశ కూడా. సో ఈ లాస్ట్ 15-16 yearsలో నేను నేర్చుకున్న సబ్జెక్ట్స్, నేను చదివిన బుక్స్, నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అంత గొప్ప కాదు కానీ చెప్తా. సినిమా చూసేదానికన్నా, ఫాల్తూ రీల్స్ చూసేదానికన్నా డెఫినెట్గా నా కంటెంట్ బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకో అబ్జర్వేషన్ చూడండి మీరు, యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఫుడ్ ఛానల్స్ ఉంటారు. అంటే చూడండి జనాలు ఎంత క్రేవింగ్ ఉన్నారండి. నేను చెప్పాను ఫస్ట్లో మీకు more than 90% రోగాలు ఫుడ్తోటే వస్తున్నాయి కదా. అది దానికి కారణం అది అన్నట్టు. రెండోది మోటో బ్లాగింగ్ కోసం వస్తుంది. అది చూసే వాళ్ళ దాన్ని వదిలేస్తున్నాను, దాన్ని ఏం కామెంట్ చేయను నేను. బట్ నా డ్యూటీ అది కాదు. నా డ్యూటీ ఓన్లీ రోగాల గురించి చెప్పడం, రోగాల నుంచి ఎలా బయటపడేయడం మిమ్మల్ని. ఇదే నా డ్యూటీ. నాకు ఇంకా వేరే ఏం పని లేదు. సో నేను కూడా హెల్తీగా అవుతాను, హెల్తీగా మిమ్మల్ని చేస్తాను. మానసికంగా, శారీరకంగా, అన్ని రకాలుగా ఉంటా. బాయ్ బాయ్.